ఒక సైన్యాధికారి నది దాటే ప్రయత్నం చేస్తున్నాడు. నది లోతెంత, తన గుర్రం నది దాటగలదా అన్న విషయాలు అతనికి సరిగ్గా లెక్కకి అందడం లేదు. చుట్టూ చూస్తే దగ్గరలో ఒక పిల్లవాడు కనిపించాడు. సైన్యాధికారి ఆ పిల్లవాడిని సలహా అడిగాడు. వాడు గుర్రం పొడవు, వెడల్పు, ఎత్తు చూస్తూ ఒకటి రెండు క్షణాలు ఆలోచించాడు. సైన్యాధికారి తన గుర్రం మీద ఆ నదిని క్షేమంగా దాటేయగలడని చెప్పేశాడు. అధికారి ఆ మాటలతో ధీమాగా తన గుర్రాన్ని నదిలోకి నడిపించాడు. కానీ నది మధ్యలోకి వచ్చేసరికి గుర్రం దాదాపు మునిగిపోయింది. తన అంచనా పూర్తిగా తప్పిందని సైన్యాధికారి గ్రహించేసరికి చావు తప్పి కన్ను లొట్టపోయినంత పనైంది. ఎలాగోలా బయటపడిన సైన్యాధికారి ఆ పిల్లాడి మీద కేకలేశాడు. ఆ చిన్నారి నివ్వెరపోయాడు. అమాయకంగా ఇలా జవాబిచ్చాడు. అయ్యా, నా బాతులు ఈ నదిని ప్రతిరోజు చాలా సులువుగా దాటేస్తాయి. మీ గుర్రం కాళ్ళ కంటే నా బాతుల కాళ్ళు చాలా పొట్టివి కదా, అందువల్ల గుర్రం అంతకంటే సులువుగా నది దాటేస్తుందని అనుకున్నాను. ఆ మాటలు విని సైన్యాధికారి నిబ్బరపోయాడు. ఇంకోసారి ఎవరి సలహాలు తీసుకోవద్దని తెలుసుకున్నాడు.